హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన వ్లాగ్స్. సో గైస్, మనమైతే ఈరోజు చేసినాం నందిని హేమ ఆర్ట్స్. అది కూడా దుల్పేట్లో లొకేటెడ్ ఉంది. సో నా వెనకాల మీకు అయితే భారీ బొజ్జగన్పల్లి కనిపిస్తున్నావు. సో ఇది కూడా మనకి ప్రాపర్ దుల్పేట్ స్టైల్ వినాయకులు. సో ఒక్కసారి మనం ఇన్ డీటెయిల్ గా ఇక్కడ 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ 2 మోడల్ గిట్ట మీకు ఎట్లున్నాయో చూపిస్తాను నేను. సో గైస్, లెట్స్ గో. నా వెనకాల మీకైతే వినాయకుడు కనిపిస్తున్నాడు. భారీ బొజ్జ కనిపా. ఈజీలీ మనకు ఒక 15 ఫీట్స్ వినాయకుడు అయితే ఉంటాడు. సో మీరు ప్రాపర్ గా ఇన్ డీటెయిల్ గా చూసుకున్నట్టయితే దుల్పేట్ వినాయకుడు. సో ఈ వినాయకుడు వచ్చేసి మీరు ప్రాపర్ గా ఇన్ డీటెయిల్ గా చూసుకున్నట్టయితే ఆ బ్యాక్గ్రౌండ్ కానీ సేమ్ మనకి ధూల్పేట్ స్టైల్లోనే వచ్చింది. సో ఆ చెవులు చూసుకున్నట్టయితే మనకి హ్యూజ్, ఎంత క్యూట్ డిజైన్ ఉండొచ్చు. సో చెవులు కూడా ఆల్మోస్ట్ మనకి షోల్డర్ వరకు ఉన్నాయి, ప్రాపర్గా పెద్ద పెద్ద చెవులు. సో అట్లానే మనం ఆ తొండం పైన చూసుకున్నట్టయితే భారీ తొండం, మనకి తొండం ఎంత హ్యూజ్గా ఉన్నదో సో ఆ తొండంలో కొంచెం మంచిగా క్యూట్గా డిజైన్గా మనకి కలశం రూపంలో అయితే వచ్చింది. సో ఈ వినాయకుడి మోడల్ వచ్చేసి మనకి లక్ష్మీ గణపతి మోడల్. సో మీరు చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్ దగ్గర లక్ష్మీమాత అయితే కూర్చొని ఉన్నది. సో ఈ వినాయకుడు హ్యూజ్గా 15 ఫీట్స్ అయితే ఉంటాడు, 15-16 ఫీట్స్ అయితే ఉంటాడు ఈజీగా. సో అట్లానే మనం చూసుకున్నట్టయితే విత్ 4 హ్యాండ్స్ సెట్టింగ్ పొజిషన్లో మనకి పింక్ కలర్లో ధోతి వచ్చేసి, అట్లానే మనకి కొంచెం లైట్ ఎల్లో కలర్ షేడ్తోని ప్రాపర్గా ఇన్ డీటెయిల్గా దుల్పేట్ స్టైల్ వినాయకుడు అయితే ఉన్నాడు. సో అట్లానే మనకి బొజ్జ పైన చూసుకున్నట్టయితే నాగపాము ఉన్నాడు. సో హ్యూజ్గా ఉన్నాడు గణపతి మాత్రం. సో గైస్, ఈ వినాయకుని ప్రైజ్ అన్న చెప్పేది మాత్రం మీ గురించి స్పెషల్లీ 1,80,000. సో మీకు ఎవరైతే ఈ వినాయకుడు నచ్చిందంటే ఒక్కసారి లొకేషన్కి అయితే రండి. సో నేనైతే డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ అయితే పెడతాను. సో మీకైతే వినాయకుడు నచ్చిందంటే ఒక్కసారి వచ్చి కనుక్కోండి. సో అట్లనే ఈయన దగ్గర ఇంకో మోడల్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదేంటంటే ఆ వినాయకుడి కంటే కొంచెం పెద్దగా ఉంది. సో 16 ఫీట్స్ అని చెప్పుకోవచ్చు మనకు. ఈ వినాయకుడు హైలైట్ స్పెషల్ ఏంటంటే ఇది 6 హ్యాండ్స్ వచ్చిన వినాయకుడు మనకి. సో కింద నంది మహారాజ్. సో పైన మీరు ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే మొత్తం ప్రాపర్లీ మనకి 5 పాము పడగలు హ్యూజ్గా వచ్చినాయి మనకి. సో స్పెషల్లీ ఏంటంటే ఇందులో ఆయన వచ్చేసి మనకి ఆ కళ్ళల్లో మనకి ఎల్ఈడి లైట్స్ అనేటివి అయితే ఇస్తుండు. సో ఇంకా దీనికి కంప్లీట్ కాలేదు. సో అట్లానే మీరు ముకుటం పైన చూసుకున్నట్టయితే మనకి మురుగన్ స్వామి ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఎంత క్యూట్గా ఉన్నాడు. సో అట్లనే ఈ వినాయకుడు కూడా మనకి హ్యూజ్గా బ్రాడ్ చెవులు అనేది వచ్చినాయి. సో విత్ ఇన్ డీటెయిలింగ్ మీరు చూసుకున్నట్టయితే ఆ చౌక్ కూడా మంచి షేప్ అనేది వచ్చింది మనకి విత్ 6 హ్యాండ్స్. సో పక్కన మనకి లింగం వచ్చేసి గణేష్ మహారాజ్ దగ్గర. సో ఇది చెప్పినగా ఈజీగా మనకి 16 ఫీట్స్ అయితే ఉంటాడు వినాయకుడు. ప్రాపర్గా ఇన్ డీటెయిలింగ్గా ఈ కలరింగ్ నాకు ఎందుకు నచ్చిందంటే మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్లీ ఇన్ డీటెయిలింగ్గా రెయిన్బో కలర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ అన్ని రెయిన్బో షేడ్స్ వచ్చినట్టు ప్రతి ఒక్క వినాయకుడికి, అంటే ఇన్ డీటెయిల్గా అన్ని కలర్ఫుల్ అయితే ఉన్నాడు వినాయకుడు మాత్రం మనకి. సో గాయస్, మీ గురించి స్పెషల్లీ మన రచ్చ బ్లాగ్స్లో ఈ వినాయకుని ప్రైజ్ అయిన అయిపోయింది మాత్రం 2,10,000. సో మీకైతే ఈ భారీ వినాయకుడు మీ ఏరియాలలో కూర్చోబెడదాం అనుకుంటే ఒక్కసారి వచ్చి లొకేషన్ మాత్రం విజిట్ చేయండి. అట్లనే నేను నంబర్ కూడా పెడతాను. సో మీరు రాలేకపోతే ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. కాల్ చేసి మీ బడ్జెట్లో వస్తే కనుక్కోండి. సో నేను చెప్పినాను కదా, ఏదైతే లైట్స్ అక్కడ ఉన్నాయో సో అట్లనే వినాయకుడు ఇక్కడ కంప్లీట్ కానికుంది. సో మీరు ఏదైతే పైన పాములు చూసుకోవచ్చు, ఆ పాముల కళ్ళల్లో అట్లా ఎల్ఈడి లైట్స్ అనేవి వస్తున్నాయి ఇన్ డీటెయిల్గా. సో ప్రాపర్గా కంప్లీట్ అయిన తర్వాత సో ఈ వినాయకుడిని మాత్రం వచ్చి కనుక్కోండి. సో ఈయన దగ్గర ఓన్లీ 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎవరికైతే నస్తే సో నందిని హేమ ఆర్ట్స్కి అయితే రండి, వచ్చి మాత్రం బుకింగ్ చేసుకోండి. సో గైస్, మనమైతే ఇంకో షెట్కి వచ్చేసినాం ఈరోజు. సో ఈరోజు మాక్సిమం గణేష్ అయితే కవర్ చేద్దాం మీ గురించి. సో అట్లనే మనం దుల్పేట్లో లోపల గల్లీలలో వెళ్తుంటే లక్ష్మీనారాయణ ఆర్ట్స్ అని అయితే ఉంది ఈ పేరు వచ్చేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు నాయనకల వినాయకుడు. సో డోంట్ వరీ, లొకేషన్ అనేది మనం పెట్టాం డిస్క్రిప్షన్లో ఈ షెడ్ది కూడా. సో ఇక్కడ మీరు వినాయకుడు చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి ఈజీగా 15-16 ఫీట్స్ ఉంటాడు వినాయకుడు. సో హ్యూజ్గా ఉన్నాడు ఈ వినాయకుడు కూడా. సో ఈ వినాయకుడికి నాకు నచ్చిన పర్సనల్ ఏంటంటే ఆ తొండం మీరు చూసుకోవచ్చు, ప్రాపర్లీ మనకి ఇక్కడ వరకు వచ్చింది. సో గాల్లో ఉందని చెప్పుకోవచ్చు మొత్తం తొండం మనకి. సో అట్లనే మీరు వెనకాల మీరు బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే మంచిగా మనకి హనుమంతుడి ఏదైతే గద ఉంటుందో సో అట్లా ప్రాపర్లీ మనకి ఈజీగా ఒక 10 to 12 గదా వచ్చినట్టు బ్యాక్ డ్రాప్ అనేది అయితే ఇచ్చిండు. సో ప్రాపర్ మనకి ధూల్పేట అంటే ధూల్పేట స్టైల్ ఉంది వినాయకుడు మాత్రం. సో ఈ వినాయకుని చూస్తుంటే నాకు పర్సనల్ ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఎందుకో నాకు సుందర కళాకార్ షేడింగ్ అయితే కనిపిస్తుంది, అంటే ఫేస్ కట్ కొంచెం అట్లా కనిపిస్తుంది. సో ఈ వినాయకుడిని చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో ఈజీగా. సో కింద వచ్చేసి మనకి సింహం అనేది అయితే వచ్చింది సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ గణేష్ మహారాజ్. సో ఇన్ డీటెయిల్గా మీరు ప్రాపర్లీ అట్లనే మీరు తొండం పైన చూసుకున్నట్టయితే ఏదైతే వర్క్ వచ్చిందో సో తొండం పైన మనకి ఈజీగా సిల్వర్ కలర్లో మంచిగా వర్క్ అనేది వచ్చింది. సో కళ్ళు, ఆ వినాయకుని కళ్ళు చెవులు కానీ ప్రాపర్గా మంచిగా క్యూట్ ఫేస్ అని చెప్పుకోవచ్చు వినాయకుడి. సో ఈ వినాయకుని ప్రైజ్ అయినా చెప్పేది మాత్రం 1,60,000. సో అగైన్ మీకు ఎవరైతే ఇట్లాంటి వినాయకులు కూర్చోదాం అనుకుంటారో వచ్చి ప్రైజ్ అనేది నెగోషియేషన్ చేసుకోండి. లొకేషన్ అనేది మనం డిస్క్రిప్షన్లో పెడతాము.
సో అయిన 2 మోడల్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో అట్లానే మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు కంప్లీట్గా రెడీ అయిపోయిండు. సో ఈ వినాయకుడు కూడా మనకి హ్యూజ్గా 16 ఫీట్స్ ఉన్నాడు. ఏంటంటే కొంచెం విత్లో కూడా కొంచెం బ్రాడ్గా ఉన్నాడు, మనకి ఈజీగా ఒక 14 ఫీట్స్ ఉంటాడు. ఎందుకంటే ఆ బ్యాక్ డ్రాప్ మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్లీ చాలా పెద్ద బ్యాక్ డ్రాప్, హ్యూజ్. ఆ చెవులు చూసుకోవచ్చు గైస్, ఎంత హ్యూజ్గా ఉన్నాడు వినాయకుడు మాత్రం. సో సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాడు వినాయకుడు. సో మీరు ఒకవేళ ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఆ కిరీటం వచ్చేసి, సో ఆ నుదుటి పైన మనకి కొంచెం బాసింగం టైప్, పెళ్లి కొడుకు టైప్ అయితే వచ్చింది మనకి వినాయకుడు. సో ప్రాపర్లీ ఇంకా చెవులకు అనేది కలరింగ్ అనేది కంప్లీట్ కావాలి. సో సో ఆ వెనకాల మీరు చూసుకున్నట్టయితే డిజైన్ మస్తు ఉంది మనకి. సో అట్లనే మనకి ఆ బొట్టు చూసుకున్నట్టయితే వినాయకుని బొట్టు, సో త్రిశూలం రూపంలో, అట్లనే ఓం వచ్చేసి మనకి. సో ఇన్ డీటెయిల్గా మీరు ఆ కళ్ళు చూసుకున్నట్టయితే సో ఎంత క్యూట్గా ఉన్నాయి ఆ కళ్ళు అయితే, వినాయకుని కళ్ళు అయితే. సో హ్యూజ్ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ మనకి. సో ప్రాపర్లీ మనకి ఈ ధోతి పైన కూడా చూసుకున్నట్టయితే మీరు ఇన్ డీటెయిలింగ్గా సో డిజైన్ అనేది కొంచెం ప్రాపర్ యూనిక్ దుల్పెట్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వినాయకుని ప్రైస్ ఆయన చెప్పేది మాత్రం 2 lakhs గైస్. సో ఒకవేళ అగైన్ మీకు ఎవరికైతే నచ్చే ఈ వినాయకుడు, సో లొకేషన్కి అయితే వచ్చేసి కనుక్కోండి. సో మనమైతే ఈరోజు వచ్చేసినాం సో అజయ్ సింగ్ మూర్తి కళాకార్. సో చూస్తురుగా నా వెనకాల ఎంత భారీ బొజ్జ వినాయకుడు ఉన్నాడో. సో ఎంత హ్యూజ్గా ఉన్నాడో వినాయకుడు. చూసుకున్నట్టయితే ఈజీగా మనకి 17 to 18 ఫీట్స్ వినాయకుడు. సో ఎంత హ్యూజ్గా ఉన్నాడో వినాయకుడు. సో మీరు ప్రాపర్గా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద చెవులు వచ్చిన వినాయకుడికి మాత్రం విత్ 4 హ్యాండ్స్ సెట్టింగ్ పొజిషన్లో ఎంత హ్యూజ్ ఉన్నాడు అంటే వినాయకుడు మాత్రం ప్రాపర్ దుల్పెట్ అంటే దుల్పెట్ స్టైల్ వినాయకుడు. సో ఆ ముకుటం పైన మీరు డిజైన్ చూసుకున్నట్టయితే నాకైతే ఇక్కడ నుండి ఒక 3 steps ముకుడు కనిపిస్తుంది, మీకు ఆ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఎంత హ్యూజ్ ఉన్నాడు వినాయకుడు. సో అట్లనే మీరు ఆ ఫేస్ చూసుకున్నట్టయితే వినాయకుంది నాకైతే ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఖైరతాబాద్ ఫేస్ లకి అయితే కనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి మనకి ప్రాపర్ దుల్పెట్ స్టైల్. సో అట్లనే మీరు ఆ చెవులు చూసుకున్నట్టయితే ఎంత పెద్ద హ్యూజ్ చెవులు ఉన్నాయి మనకి వినాయకుంది. సో అందులో వచ్చేసి మనకి శంకరుంది బ్యాక్ డ్రాప్ అయితే ఇచ్చిండు మనకి. సో అగైన్ హ్యూజ్ తొండాలు అయితే వచ్చినాయి మనకి. సో 2 దంతాలు. సో తొండం చూసుకున్నట్టయితే హ్యూజ్ ఎంత పెద్ద తొండం ఉందో. సో ఆ తొండం పైన మనకి విష్ణుమూర్తి అయితే వచ్చిండు. సో 3 విష్ణుమూర్తులు అయితే ఇచ్చిండు మనకి ఆ తొండం పైన. ఎంత హ్యూజ్ ఉన్నాడో, భారీ బుజ్జగనిపై సిట్టింగ్ పొజిషన్లో. సో ఎంత హైలైట్ ఉన్నాడో. సో ఆ ధోతి కలర్ కూడా మీరు చూసుకున్నట్టయితే పర్పుల్ షేడ్లో మనకి, పర్పుల్ అండ్ ఆరెంజ్ షేడ్లో వినాయకుడు మాత్రం ధోతి అయితే వచ్చింది. సో సెట్టింగ్ పొజిషన్లో ఎంత హైలైట్ ఉన్నాడు వినాయకుడు. సో గైస్ ఈయన మాత్రం ఈ వినాయకుని చెప్పే ప్రైస్ మాత్రం 2,50,000. ఒకవేళ మీరు బడ్జెట్లో వస్తుందంటే వచ్చి కనుక్కోండి. ఈ వినాయకుడు మాత్రం హైలైట్ ఉన్నాడు. సో గైస్ అట్లనే మనకి ఇంకో వినాయకుడు ప్రాపర్లీ సిట్టింగ్ పొజిషన్లో మనకి దగుడు షేట్. సో అన్న చూసుకోరుగా తొండం పైన ఎక్కి అయితే వర్క్ చేస్తుండో, ఆయన ఎంత చిన్నగా కనిపిస్తుండో అంత భారీగా ఉన్నాడు మనకి వినాయకుడు మాత్రం. ప్రాపర్ ధూల్పేట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దగుడు షేట్ ఈయన దగ్గర, అజయ్ సింగ్ మూర్తి కళాకార్ దగ్గర. సో లొకేషన్ అయితే మనం డిస్క్రిప్షన్లో పెడదాం. సో గైస్ మీ ఏరియాలలో ఇట్లాంటి ప్రాపర్లీ దగుడు షేట్ మీ ఏరియాలలో కూర్చోబెడితే క్రౌడ్ మొత్తం మాత్రం మీ దగ్గరికి రావాల్సింది. సో చూడొచ్చు ఎంత హ్యూజ్గా ఉన్నాడో. సో సెట్టింగ్ పొజిషన్లో మనకి ప్రాపర్ ముంబై స్టైల్ అయితే ఫేమస్ దగుడు మహారాజ్ ఉన్నాడో సో అట్లానే ఉన్నాడు మనకి. సో ఆ చెవులు కూడా చూసుకోవచ్చు ఎంత హ్యూజ్గా ఉన్నాడో. మనకి ఆరెంజ్ కలర్ షేడింగ్ అయితే వచ్చింది. సో ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది మనకి. ఇంకా గోల్డెన్ వర్క్ అయితే అన్న మాత్రం చేస్తుండు మనకి. సో సెట్టింగ్ పొజిషన్లో ప్రాపర్లీ మనకి దగుడు షర్ట్. సో మీరు చూసుకున్నట్టయితే ఇంకా ధోతి మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు, ధోతి కలరింగ్ మాత్రం కంప్లీట్ కావాల్సింది ఉంది. సో హ్యూజ్గా ఎంత భారీగా ఉన్నాడు వినాయకుడు. సో వన్ ఆఫ్ ది స్పెషల్ అట్రాక్షన్ ఈ వినాయకుడు అని చెప్పుకోవచ్చు మనం. సో అట్లనే మనకి ఇంకో వినాయకుడు. సో ఇక్కడ సెట్టింగ్ పొజిషన్లో మనకి చూసుకోవచ్చు ఎంత హ్యూజ్గా ఉన్నాడో ఈ వినాయకుడు కూడా. సో ఇంకా ధోతి మాత్రం కంప్లీట్ కాలేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ అట్రాక్షన్ ఈ వినాయకుడు అని చెప్పుకోవచ్చు. ప్రాపర్ ఇదేంటంటే మనకి దుల్ఫెట్ మోడల్ ఫేస్ అయితే కనిపిస్తుంది మనకి. సెట్టింగ్ పొజిషన్లో విత్ బ్యాక్ డ్రాప్, పెద్ద పెద్ద చెవులు. అగైన్ ఆ కిరీటంలో మనకి కృష్ణుడు వచ్చిండు, ఎంత క్యూట్గా ఉన్నాడో కృష్ణుడు మాత్రం మనకి. సో ఆ కలరింగ్ కూడా ఆ కృష్ణుడు కలర్ ఇచ్చిండు మనకి, స్కై బ్లూ కలర్లో కలరింగ్ మాత్రం ఇచ్చిండు మనకి. అగైన్ హ్యూజ్ తొండం విత్ సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్. సో ఈయన ప్రైస్ ఈ వినాయకుడు వచ్చేసి 2 lakhs. సో అగైన్ మీ బడ్జెట్లో వస్తున్న ఈ వినాయకులు అంటే వచ్చి మాత్రం కనుక్కోండి. సో గైస్ ఇది వచ్చేసి మా బ్లాగ్ ఈ రోజుకి. సో మీకు కనుక మన వీడియోస్ అయితే నచ్చే ఏం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మన బ్లాగ్స్. థ్యాంక్ యూ.